విద్యుత్ వేద్ ఛానల్‌కి స్వాగతం. రీసెంట్‌గా మీరు రాజస్థాన్‌లో ఒక బస్ యాక్సిడెంట్, కర్నూల్ దగ్గర ఒక బస్ యాక్సిడెంట్ గురించి మీరు న్యూస్ వినే ఉంటారు. ఈ బస్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎక్కువ మంది చనిపోతుంటారు. ఎందుకు వీళ్ళు ఎస్కేప్ అవ్వట్లేదు? ఏం జరుగుతోంది అనంటే, ఏదైనా ఒక బస్సులో షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్ జరిగితే, ముందు కేబుల్ హీట్ అవుతుంది. కేబుల్ బర్న్ అవుతుంది. కేబుల్ బర్న్ అయిన తర్వాత ముందు కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది మన బ్రెయిన్‌ని అటాక్ చేస్తుంది. మన బ్రెయిన్ లాజికల్ థింకింగ్‌ని మిస్ అయ్యేలాగా చేస్తుంది. అంటే కిల్ చేస్తుంది. లాజికల్ థింకింగ్ మిస్ అవ్వడం అంటే ఎక్కడున్నాము? ఏం చేస్తున్నాము? నెక్స్ట్ ఏం చేయాలా? అనే థాట్‌ని రాకుండా చేస్తుంది. కాసేపు తర్వాత అన్‌కాన్షియస్ అయిపోతాం. కోమాలోకెళ్ళిపోతాం. స్పృహ లేకుండా పడిపోతాం. ఆ తర్వాత ఆ ఫైర్ యాక్సిడెంట్‌లో మనం ఇరుక్కుపోయి చనిపోతాం. ఇది ఆ బస్ యాక్సిడెంట్‌లో జరుగుతున్న విషయం. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా 30 మంది ప్యాసింజర్స్ ఒక స్లీపర్ బస్సులో, ఏసీ బస్సులో పడుకొనుంటే, 30 మంది ఒకేసారి ఎప్పుడు నిద్రపోతూ ఉండరు, పడుకొని ఉండరు. డెఫినిట్‌గా ఒకరో ఇద్దరు మేల్కొని ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు వాళ్ళు మొహమాటానికో, లేకపోతే నిర్లక్ష్యం వలనో దాన్ని నెక్స్ట్ ఏం చేయాలనే థాట్‌ని పక్కన పెట్టేసి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా కో ప్యాసింజర్స్ పక్కన ఉన్న వాళ్ళని లేపి, వాళ్ళు కూడా ఇలాగే స్మెల్ వస్తుందో తెలుసుకొని, కనుక్కొని, అందరూ ఇలాగే స్మెల్ వస్తుందనంటే ఇమ్మీడియేట్‌గా బస్ డ్రైవర్‌ని అలర్ట్ చేసి, డోర్స్ అన్నీ ఓపెన్ చేసి, కంగారు పడుకోకుండా, పానిక్ అవ్వకుండా లగేజ్ ఎక్కడిదక్కడ వదిలేసి ముందు మీ ప్రాణాలు కాపాడుకోవాలా. లగేజ్ పోతుంది, ల్యాప్‌టాప్‌లు పోతాయి, కాస్ట్‌లీ బంగారు పోతుంది అనకుండా ఇమ్మీడియేట్‌గా మీరు బస్‌లో నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎస్కేప్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, నించోకండి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోట మీరు ఇరుక్కుంటే రూమ్‌లో కావచ్చు, బస్సులో కావచ్చు, ట్రైన్‌లో కావచ్చు, ఫ్లైట్‌లో అయినా అవ్వచ్చు. నించుంటే పైన ఎప్పుడు డేంజరస్ గ్యాసెస్ ఎక్కువుంటాయి. ఆక్సిజన్ కింద బెటర్‌గా ఉంటుంది. పైన స్మోక్‌తో నిండిపోవడం వల్ల, కింద స్మోక్ లేకుండా ఉండడం వల్ల కింద ఆక్సిజన్ దొరుకుతుంది. విజిబిలిటీ ఉంటుంది. అంటే మీకు దారి కనిపిస్తుంది. ఎక్కడున్నాం మీరు? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనం ఎటువైపు పోతే తొందరగా ఎస్కేప్ అవ్వచ్చు అనే విషయం మీకు అర్థమవుతుంది కూర్చొనున్నప్పుడు. 2 బెనిఫిట్లు ఉన్నాయి అందువల్ల. కాబట్టి పానిక్ అవ్వకుండా ముందు కూర్చోండి. కూర్చొని క్రాల్ అవుతూ ఎళ్ళండి బయటికి. డోర్స్ ఓపెన్ చేసుకొని ముందు ఎస్కేప్ అవ్వండి. ఈ విషయం తెలియక చాలామంది నెగ్లెక్ట్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. స్మెల్ వచ్చిన వెంటనే ఇమ్మీడియేట్‌గా మీరు ఓపెన్ ఏరియాస్‌లో కాలుతున్న స్మెల్ వస్తే మీకు పెద్ద రిస్క్ ఉండదు గానీ, ఇట్లా క్లోజ్డ్ ఏసీ బస్సులో, ట్రైన్‌లో, బెడ్‌రూమ్స్‌లో స్మెల్ వస్తే నెగ్లెక్ట్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వండి. మీరు లేట్ చేసే కొద్దీ మీరు చావుకు దగ్గరవుతున్నట్టు. దయచేసి ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. బస్ ఆపరేటర్లకి ఈ విషయాన్ని షేర్ చేయండి. ప్రతి బస్ ఆపరేటర్ మీ స్టాఫ్‌ని అలర్ట్ చేయండి. మీ స్టాఫ్ ఇమ్మీడియేట్ బస్సు జర్నీ స్టార్ట్ చేసే ముందు ఈ విషయం అందరికీ ప్యాసింజర్‌కి తెలియజెప్పండి. మీకు ఎటువంటి చిన్న స్మెల్ వచ్చినా, కొంచెం స్మెల్ వచ్చినా మొహమాట పడకుండా మాకు ఆ విషయం చెప్పండి అని మీరు చెప్తే వాళ్ళు చెప్తారు. ముందు బస్ ఆపరేటర్స్ ఈ విషయాన్ని అలవాటు చేసుకోండి. ఫ్లైట్‌లో సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎలాగైతే చెప్తున్నారో ప్రతి బస్ ఆపరేటరు జర్నీ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఏదైనా స్మెల్ వస్తే ఇమ్మీడియేట్‌గా మమ్మల్ని అలర్ట్ చేయండి. మేము జాగ్రత్త తీసుకుంటాము. నిర్లక్ష్యం చేయకండి అనే విషయం మీరు చెప్తే వాళ్ళు చెప్తారు. దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. థాంక్ యూ.